ఏదైతే చెప్పామో దాని మీద చాలా శ్రద్ధగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో దాన్ని ఈ హోపోనోపోనో క్లాస్ లో విన్న అన్ని కూడా డే మొత్తంలో మీరు పాజిటివ్ గా మైండ్ లో రన్ చేయాలి. ఇక్కడ విన్న తర్వాత ఇలా మారిపోవాలి. మైండ్ కూడా కంప్లీట్ గా మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీరు చేసే పనులన్నీ కూడా ఈ హోపోనోపోనో స్పెషల్ క్లాస్ లో దేనికి మనం ఉపయోగించుకోవచ్చు. మైండ్ స్థితి ఎలా ఉండాలి, మనం మాట్లాడే స్థితి ఎలా ఉండాలి, విశ్వానికి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా వెళ్తాయి, దాన్ని బట్టే మనకి రిజల్ట్ ఉంటుందన్న సంగతాన్ని మీరు మైండ్ లో చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అంటే మనం ఒక అఫర్మేషన్ చేసిన, ఒక క్రియేషన్ బుక్ లో రాసుకున్న, ఒక ఆలోచన థాట్ మైండ్ లో చేసిన, అది మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రేపు 29వ తారీఖు ఒక స్పెషల్ అమావాస్య డే. దానికి సంబంధించి ఈ రోజు వీడియోలో మీకు వస్తుంది 6 o'clock కి. దాని గురించి ఆ ఇంటిని ఎలా శుద్ధి చేయాలి, మీరు ఎలా ఉండాలి, దాని ప్రత్యేకమైన ఎనర్జీ లెవెల్స్ 29వ తారీఖు ప్రత్యేకమైన అమావాస్య అన్నమాట. అంటే ఆ రోజు ఎక్కువ ఎనర్జీ. నార్మల్ గా వచ్చే అమావాస్యలు వేరు. ఆ రోజు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మన భూమి రిఫ్రెష్ గురవుద్ది అన్నమాట. గురైనప్పుడు సముద్రపు ఆటుపోట్లు, గాలి, నీరు, వాతావరణంలో అన్ని రకాలుగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మనం ఆ రోజంతా ఉపయోగించుకుంటే త్వరగా మన కోరికలు మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. అది రేరుగా వస్తా ఉంటది. సో దాని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రోజు వీడియో మీకు అదే వస్తుంది. అయితే ఇక్కడ హోపోనోపోనో అర్థం ఏంటంటే, మనం ఈ హోపోనోపోనో జపాన్ భాష గురించి చెప్పుకున్నాం, శుద్ధి చేయటం, క్లీన్ చేయటం అని. అసలు దీన్ని ఎందుకు చేయాలి మనం? ఫస్ట్ మీకు అడ్డుగా ఉన్నటువంటి ఈ భూప్రపంచంలో మనుషులే గాని, చెడు శక్తులే గాని, ఈ బ్లాక్స్ క్లీన్ అయిపోవటానికి ఆటంకాలు ఏర్పడినా, డబ్బు రాకుండా, ఆరోగ్యం రాకుండా, ఇతరులు శత్రువులుగా మారటం, లేకపోతే వింతగా ప్రవర్తించటం మన పట్ల, ఇంకా ఈ జీవరాశులు సమస్తం అంతా కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తి, మనుషులు, డబ్బు, సంపదలు, ప్రకృతి, ఆహారం, గాలి, నీరు మొత్తం అంతా ఎవరి చేతిలో ఉంది అనుకున్నాం? అనంత విశ్వశక్తి చేతిలో ఉంది. సో విశ్వశక్తిని మించిన శక్తి విశ్వలోకాల్లో మరెక్కడా లేదు. మరొకటి అంత పవర్ఫుల్ కలిగిన శక్తి మరొకటి లేనేలేదు, మరొకరు లేనేలేరు. అది ఎండింగే లేదు, చివరి భాగం అంటూ లేదు. ఎప్పుడు ఇక్కడ స్ప్రెడ్ అవుతానే ఉంటే దాన్ని మించిన పవర్ఫుల్ ఇంకేదన్నా ఉంది ఈ భూ ప్రపంచంలో గాని, విశ్వలోకాల్లో గాని, వేరే గ్రహం మీద గాని ఎక్కడా లేదు. ఆ వేరే గ్రహాలన్నీ కూడా ఆ విశ్వంలోనే తిరుగుతున్నాయి. ఆ విశ్వం ఆజ్ఞ ప్రకారమే తిరుగుతా ఉన్నాయి ఒక బాల్ కింద. ఇంకా చాలా స్పేస్ ఉంది విశ్వం. అది పవర్ఫుల్ శక్తి అనమాట. దానికి అంతు చిక్కని కెమెరాలతో మనం రికార్డ్ చేస్తూ ఉంటది. మనం చెడు పనులు చేస్తున్నామా, ఇక్కడ బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నామా, కుట్రలు చేస్తున్నామా, వాటిని అన్ని రికార్డ్ చేసి వడ్డీతో సహా చెల్లించేస్తాం అన్నమాట. మనం అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళం, నన్ను మించిన తెలివితేటలు ఈ ప్రపంచంలో వేరెవరు లేరు అని చెప్పేసి ఆ చీకటి గదిలో ఆనందపడుతూ ఉంటే అన్ని లెక్కలేస్తూ ఉంటది అనమాట. మొత్తం చేమ చిటిక్కుమన్నా రికార్డ్ అవుతూ ఉంటది. మనం ఏంటంటే అజ్ఞానంతో కొంతమంది ఈ జ్ఞానం లేకపోవటం ద్వారా, విశ్వ జ్ఞానం తెలియకపోవటం ద్వారా వాళ్ళు తెలుగు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఆ చెడ్డ పనులు చేస్తుంటారు. మిగతా వాళ్ళు చూసి ఏమనుకుంటారు, అసలు ఎవరి శక్తి అన్నా ఉందా, వీళ్ళు ఇలా చేస్తున్నారట. ఉంది. సమయం, సందర్భం కోసం విశ్వం ఎదురు చూసిద్ది అనమాట. వెంటనే శిక్షించేది. మొత్తం దానికి ఒక లెక్క ఉంటది. ఆ లెక్క ప్రకారం జరుగుతుంది. మనం ఏం చేయాలి? ఇతరుల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు అవసరం లేదు. ఈ ప్రపంచం ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని లెక్కలేసుకుంటూ కూర్చుంటే మనం లేట్ అయిపోతుంది. మనకు కావాల్సినవి, రావాల్సినవి, మనం పొందాల్సినవి లేట్ అయిపోతుంది. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవటానికి ఈ ప్రపంచం అంతా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు, డబ్బు, ఆహారం, నిధి, నిక్షేపాలు, వాటరు, గాలి, నీరు, ప్రతి చెడు శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నీ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరటానికి ఈ హోపోనోపోనో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు ఉపయోగించాలి? శుద్ధి జరగాలి, ఆటంకాలు తొలగిపోవాలి. అప్పుడే మనీ ఫ్లో మనకు వస్తుంది. అంటే ఒక మురుకు కాలువలో అడ్డుపడిపోయిన దాన్ని తీసేసిన తర్వాత ఆ కాలువ ఎలా రన్ అవుతుంది? మనకు అడ్డుగా ఉంటున్న చెడు శక్తులు, ఈ చెడ్డ పరిస్థితులు అన్ని కూడా క్లీన్ అయిపోయి మీకేం కావాలో ఆ పరిస్థితులు ఏర్పడడానికి ఈ హోపోనోపోనో అద్భుతంగా పనిచేస్తుంది. డబ్బు రాకుండా అడ్డుకుంటున్నా, లేకపోతే హెల్త్ ఇష్యూసా, జాబ్ రాకపోవటమా,
ఇంకా ఎనీథింగ్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. దేనికైనా ఇది ఉపయోగించవచ్చు. ఉపయోగించే విధానం మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం. ఎట్లా చేయాలి? టెన్షన్ గా ఉన్నప్పుడు పని చేయదు. ఆందోళనగా వచ్చి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ అని చెప్పేస్తే అది ఎందుకు ఉపయోగపడదు, వ్యతిరేకతను సృష్టించదు ఇంకా. సో విశ్వానికి మనం ఎలా పంపించాలి? ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ లో వచ్చే ఆన్సర్స్ అన్ని రాయకుండా మన ఇష్టం వచ్చి రాసొస్తే అక్కడ ఫెయిల్ అవుతాం. ఎట్లా జరుగుద్దో అనంత విశ్వశక్తిలోకి మనకేం కావాలో వాటిని మైండ్ లో ప్లే చేసి అవి పొందిన పరిస్థితిలోకి వెళ్ళిపోయి పాజిటివ్ గా థ్యాంక్ యూ చెప్పి అప్పుడు హోపనోపని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తుంటారు, నాకు జాబ్ వచ్చినందుకు ఐఎమ్ సారీ క్లియర్ ఎట్లా చెప్పేస్తుంది. అసలు దానికి విశ్వానికి ఏమీ అర్థం కాదు, స్టక్ అయిపోద్ది అది. ముందు మనం ప్రశాంతంగా కూర్చొని మనకి ఏం కావాలో ఆ ఫీలింగ్స్ లోకి వెళ్ళాలి. ఆ ఫీలింగ్స్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే విశ్వానికి అర్థమవుతాయి. మనం మనసులో చాలా థ్రిల్లింగ్ గురవుతున్నామా అక్కడ అర్థమవుతుంది. సో ఈ మనసులో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఎవరు? మన శరీరంలో ఉన్న ఆత్మ వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది విశ్వానికి. సో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అర్థం కాని భాషలో ఏదేదో చెప్పాను అనుకోండి, మీరు అట్లా చూస్తూ ఉంటారు. అలాగే మీకు అర్థమయ్యేలాగా మాట్లాడితే తప్ప మీకు అర్థం కాదు. అలాగే విశ్వ భాష ఏంటి? ఎనర్జీ లెవెల్స్. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండాలి? సాడ్ గా వెళ్ళకూడదు, బాధపడుతూ వెళ్ళకూడదు. కోల్పోయాను, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదని ఎలా ఫీల్ అయితే, ఇదే కావాలా నీకు? డబ్బు లేదా నీ దగ్గర? ఓ లేని పరిస్థితి నీకు కావాలా? ఫీల్ అవుతున్నాం కదా సాడ్ గా, ఎవరో మోసం చేశారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, లేకపోతే అప్పులు కట్టలేకపోతున్నాం, లేకపోతే పిల్లల మాట వినట్లేదు, ఏదో ఒక సాడ్నెస్ ని ఉదయం లేవగానే కొంతమంది రిలీజ్ చేస్తారు. ఈ లోపల మనసు ఫీల్ అవుతుంది, బాధపడుతుంది కదా. ఈ బాధ అనే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? మన శరీరం నుంచి, ఈ ఆత్మ నుంచి, ఈ ఆత్మతో వైర్లెస్ కనెక్షన్ విశ్వంలోకి వెళ్తున్నాయి. సో మనమే బాధపడుతూ, మనమే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ, మనమే డబ్బు లేదని చెప్తూ, మనమే ఎవరు సహకరించట్లేదని చెప్తూ, ఇవన్నీ చెబుతూ కొండలాగా పెంచేస్తూ విశ్వంలోకి పంపిస్తూ మళ్ళీ నాకు రోజు ఇవే వస్తున్నాయి అంటే మనమే అంట. కర్త కర్మ కారకులు ఎవరు? మనమే. మన లైఫ్ ని వేరెవరు డిజైన్ చేయలేరు. మనమే సాడ్ గా డిజైన్ చేస్తూ, మనమే ఫెయిల్ అయిపోతూ, మనమే అప్పులు పాలైపోతూ, మనమే అనారోగ్యం పాలైపోతూ మళ్ళీ మనమే కంప్లైంట్ చేస్తూ ఉంటాం తెలియక. సో నేనే రిలీజ్ చేస్తున్నాను కదా ఇవన్నీ అని ఆలోచించరు. నేను ఆ రిలీజ్ చేసే నేను పొందుతాను. నేను చాలా బాగున్నాను, ఎక్సలెంట్ గా ఉన్నాను అంటే ఆ ఫీల్ రావట్లేదు సార్ ఉన్న బాధల వల్ల అంటున్నారు. నిజం, కరెక్ట్. అయితే మన మూడ్ ను మార్చుకునే అంశం మన చేతుల్లోనే ఉంది. ఆ ఫీల్ రావట్లేదు మీరున్న పరిస్థితిలో, అక్కడ ఉన్న క్రియేటివిటీ పరంగా, చుట్టుపక్కల వాతావరణం పరంగా మీకు బాధ వస్తుంది, అది వాస్తవమే. అయితే ఒక క్షణం పాటు ఏం ఆలోచించాలి? తెలివైన వాళ్ళైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఏది ఇస్తే అది వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. నాకు ఇప్పుడు జాబ్ లేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, లేకపోతే అప్పులు సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని డిమైండ్ చేసినప్పుడు మీ మైండ్ ఏమవుతుంది? సాడ్ గురవుతుంది, బాధ గురవుతుంది. సో ఆ ప్లేస్ లో మనం ఏం చేయాలి? ఇలా నేను బాధపడుతూ ఉంటే నేను దీన్నే పొందుతాను, ఏ రోజుకి పరిస్థితి మారదు. మార్చాల్సింది ఎవరు? మనమే. మన కథ మనమే రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? రేపటి రోజు ఎలా ఉంటే బాగుంటుంది? నేను చాలా బాగున్నాను, మా వారు, మేము, కుటుంబం, మీ పిల్లలంతా కూడా, మీకు జరిగిన బాధలు, గతంలో గొడవలు ఏదో అవన్నీ వదిలిపెట్టేయాలి. విశ్వానికి ఏం అర్థం అవుతుంది? వాటిని రిపీట్ చేస్తూ ఉంటే మళ్ళీ గొడవలు కావాలా, మళ్ళీ అందరూ డిస్టర్బెన్స్ గురవ్వాలా, మళ్ళీ ఇబ్బందులకు గురవ్వాలా, డబ్బు రాకూడదా అనుకుని దాన్నే కంటిన్యూ చేస్తుంది. సో ఆ స్థితిని మార్చాలంటే మన మైండ్ లో ఆ వ్యతిరేకతని తీసేయాలి, కోపాన్ని తీసేయాలి, ఆ చిరాకుని, బాధని, వెదని, డబ్బులేని అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టాలి కొన్ని నిమిషాలు. సో అయినా రన్ అవుతున్నాయి అనుకోండి, సో వద్దన్నవే రన్ అవుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ గొడవ చేస్తున్నారు అప్పులు వాళ్ళు, లేకపోతే అసలు డబ్బు లేదు, ఈ సాడ్నెస్ వస్తుంది అనుకోండి, కంటిన్యూగా ఉద్యోగం లేదు, ఇవ్వట్లేదు వాళ్ళు, ఇదే వస్తుంది అనుకోండి. సో ఒక క్షణం ఆగిపోయి మనం ఏం చేయాలి? ఈ కళ్ళు తీసుకుని, దిష్టి తీసుకుని పడేసేయాలి. పడేసేసి చల్లటి వాటితో ఫేస్ కడుకుని కూర్చోవాలి. ఆ థాట్స్ అక్కడితో ఆగిపోతాం. అయినా సరే వస్తున్నాయి అనుకోండి, మనం ఏం చెప్పాలి? ఓకే, దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇలా ఎందుకు వస్తున్నాయో దీనికి సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. విశ్వం ఎప్పుడు నాకు మంచి చేస్తుంది. ఆ విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. నా కోసం ఈ ప్రపంచాన్ని, నాలోని ఆత్మని, నా థాట్స్ ని, డబ్బుని, సంపదల్ని, పరిస్థితులను అన్నిటినీ కూడా నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అప్పుడు ఆ తీవ్రత అక్కడితో ఆగిపోతుంది.
ఆ బాధ అక్కడితో ఆగిపోతుంది. మీకేం కావాలో అప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. మీరు ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఒక జాబ్ కోసం ట్రై చేశారు, ట్రై చేస్తే మీరు వెళ్ళి మాట్లాడాలి కదా ఆ ఇంటర్వ్యూలో. ఎలా మాట్లాడాలి? మన టాలెంట్ అంతా అక్కడ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేదా కంపెనీకి CEO గానో మీరు అప్లై చేస్తున్నారు. మీ తెలివితేటల మీద ఆధారపడి ఉద్యోగం ఇస్తారు వాళ్ళు. జాలి తెలిసి ఎవరు ఉద్యోగం ఎవరు. మన టాలెంట్ బయటకు తీస్తే తప్ప మనం మాట్లాడే ఆ శక్తిని మనం ఉపయోగపడే కంపెనీకి ఎలా ఉపయోగపడతాం, ఆ టాలెంట్ అంతా వెలికి తీయాలి. అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కంపెనీ యాజమాన్యాన్ని. ఏం మాట్లాడకుండా విశ్వం నాకు జాబ్ వచ్చేయాలి అంటే ఎందుకు వస్తుంది? ఎగ్జామ్ రాయకుండా పాస్ అవటం అనేది జరగదు. మనం వెళ్ళి టాలెంట్ ప్రదర్శించకుండా ఆ టాలెంట్ ప్రదర్శించడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని వాళ్ళని మార్చడానికి ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి అక్కడ అట్మాస్ఫియర్ మనకు అనుకూలంగా మారిపోయేలాగా ఏంజల్స్ ని మనకు రక్షణగా ఉంచుతూ వాళ్ళ మైండ్ సెట్ ని మనకు అనుకూలంగా మార్చమని వాళ్ళు అడిగే ప్రతిదీ ఇంప్రెస్ చేసేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టాలెంట్ అంతా ఆ టైంలో ప్రదర్శించేలాగా అటువంటి శక్తిని, ఆశీర్వాదాలు ఇవ్వమని అప్పుడు చెప్పి హొప్పనొప్పనో చెప్పుకుంటూ వెళ్ళాలి జాబ్ వర్క్. అప్పుడు ప్రాపంచిక శక్తులు, ఏంజల్స్ మీకంటే ముందుగా వెళ్లి అట్మాస్ఫియర్ అంతా మీకు అనుకూలంగా మార్చి మీకు జాబ్ వచ్చేలా చేస్తుంది. ఇది మనం ప్లే చేయాలి. అప్పుడు అది పొందుతాం. అలాగే ఈ బాధలు పోవటానికి ఏం చేయాలి? బాధల్ని ఆలోచించటం ఆఫ్ చేసి ఏం కావాలి, మనకి హ్యాపీనెస్ కావాలంటే వాటిని ప్లే చేయాలి. మైండ్ లో ప్లే చేసి అవి పొందినట్టుగా, ఈ బాధలు తీరిపోయినట్టుగా కుటుంబం అంతా కూడా సమృద్ధిగా, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో కళకళలాడుతూ మీరు కోరుకున్న స్థితిని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఇంట్లో ఆ ఇంటి వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండి ఈ పంచభూతాలు అన్ని మీకు సహకరిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. దాన్ని మనసులో మనం ప్లే చేయాలి. ప్లే చేసి అప్పుడు థ్యాంక్ యూ చెప్పి అప్పుడు హోపోనోపోనో చెప్పాలి. అలా ఉన్న పరిస్థితిని మనం విశ్వానికి చూపిస్తున్నాం. ఓహో, నీకు ఇలా కావాలా? మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా వేడుకలాగా అందరూ హ్యాపీగా ప్రేమను పంచుకోవాలా? అక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా బాగుండాలా? అప్పులు తీరిపోవాలా? దాన్నంతా పంపించి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిని మనం మనసులో క్రియేట్ చేస్తాం. ఆ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులే విశ్వంలోకి వెళతాయి. లేదు అంతకితమైన సాడ్నెస్ ని, బాధని, ఎప్పటి నుంచో అన్ని పూజలు చేస్తున్నాను ఏం జరగట్లేదు అన్న దాన్ని పంపించారా? ఓకే, నీకు ఎప్పటికీ జరగకూడదు అనమాట. ఈ బాధ రన్ అవ్వాలి నీ ఇంట్లో. ఓకే, తదాస్తు అని దాన్నే రన్ చేస్తాం. సింపుల్ టెక్నిక్. భగవద్గీతలో మీకు ఏం రాయబడి ఉంది? యద్భావం తద్భవతి. సో మనం ఏం పంపిస్తాం పొద్దున్నే లేసి? నాకు ఏది సహకరించట్లేదు, అసలు మనుషులందరూ చెడ్డవాళ్లే, ఈ ప్రపంచం అంతా ఏం బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు, అన్ని కంప్లైంట్ చేస్తున్నాం అనుకోండి. ఇవి నచ్చినాయి అనుకుని మీకు అంతా వ్యతిరేకంగా మారిపోతుంది. ప్రపంచం అంతా, మనుషులు కూడా, అయిన వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారిపోతారు. దాన్నే పొందుతూ మళ్ళీ చూడండి, నేను అన్నదే జరిగింది, నేను ఏదంటే జరిగిపోతున్నాను, అదేదో మంచిగా అనొచ్చు కదా. నువ్వేదంటే జరిగిపోతున్నాను అర్థమవుతుంది కదా. చూడండి, నాకు ఎవరు సహకరించరు అన్నానా, అదే జరుగుతుంది. అక్కడికి వెళ్తే పని అవ్వదు అన్నానా, చూడండి కావాలంటే అదే జరుగుతుంది. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ నోట అంటే ఏం పలుకుతున్నావు? శుభం పలకరా బాబు అంటే అశుభం పలుకుతూ అశుభాన్ని పొందుతూ అదే జరుగుతుందని అంటది. అందుకనే మనం మారాలి. మనం తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, కానే కాదు. ఎక్కడ ప్రదర్శించాలో తెలివిని ప్రదర్శించట్లేదు. ఎక్కడ ఏం కావాలో ఆ మైండ్ సెట్ ని అక్కడ మార్చట్లేదు. అది మార్చి దాన్ని చూపించి అలా ఉన్నాను ఇప్పుడు నేను అని చెప్పి థ్యాంక్ యూ చెప్పి అప్పుడు హోపనోపన చెప్పండి. దానికి శుద్ధి చేర్పబడి ఆ పరిస్థితులు, ప్రపంచం ప్రతిదీ మనకు అనుకూలంగా మారిపోతుంది. అయితే మనం నిరంతరం సాడ్నెస్ తోనూ, అవమానంతోనూ, బాధతోనూ కుంగిపోతూ ఉంటే ఈ దేహం కూడా కుంగిపోతుంది. దానికి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. హోపనోపన అనేది ఎందుకని? దేహం శుద్ధి అవుతుంది, మనలోని బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతాయి, పరిస్థితులు, ఈ చెడు అంతా కూడా క్లీన్ అవుతుంది. అహోపనోపన వల్ల అంత అద్భుతాలు జరుగుతాయి. జపాన్ లో మెంటల్ ఎక్కిపోయిన ఖైదీలు శాంతం, ఆ వృత్తిని వదిలేయటమే కాకుండా ప్రశాంతంగా మారిపోయి చక్కగా ఆరోగ్యకరంగా ఇప్పుడు ఆ పనులు చేసుకుంటున్నారు. ఈ హోపనోపనో అంత పవర్ఫుల్ అన్నమాట. కాకపోతే గురువు ద్వారా నేర్చుకోవాలి. గురువు బ్లెస్సింగ్స్ పొంది, గురువు ఎవరు విశ్వశక్తి ఆదేశాల ప్రకారమే గురువు ఏర్పడతారు. ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఆ గురువుకి స్వయంగా వచ్చింది కాదు. ఆ యూనివర్స్ కొంతమంది, ప్రపంచంలో కొంతమంది జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది.
ఏ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచంలో మనుషులు మారతారు, ఏ వ్యక్తి వాయిస్, ఏ వ్యక్తి చెప్తే ఆ హృదయాల్లోకి ఆ వాక్యాలు వెళతాయి, ఏ వ్యక్తి ఒక వీడియోలోనో ఒక ప్రసంగిస్తేనో ఒకటి సందేశం ఇస్తేనో వారి హృదయాలకు హత్తుకుంటుంది, అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ఆ జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ హృదయాల్లోకి ఆ వాక్యాలు చొచ్చుకుని వెళ్లేలాగా, మనసుకి హత్తుకునేలాగా ఆ మాటలు వెళ్ళినప్పుడు వాళ్ళు చేంజ్ అవుతారు. అలా ప్రపంచాన్ని మారుస్తుంది యూనివర్స్. డైరెక్ట్ గా తాను ఎక్కడికి రాదు, కనిపించదు. వ్యక్తుల్ని, దానుల్ని, గొప్ప వాళ్ళని ఎన్నుకుంటుంది. వాళ్ళ ఎలా ప్రవర్తించాలి, విశ్వానికి వీళ్ళకి మధ్య మనుషులకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఏర్పడుద్ది, ఆ మైండ్ సెట్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, ఎలా మాట్లాడితే మన లైఫ్ మారుద్ది, అవన్నీ తెలియచేయడం జరుగుద్ది. అయితే ఈ ముఖ్యమైనటువంటి అమావాస్య రోజుల్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి అని చెప్పాం. ఆటుపోట్లకి సముద్రం ముందుకు వస్తుంది. ఆ విశ్వం నుంచి కిరణాలన్నీ కూడా ఉప్పు మీద పడి ఆ ఉప్పు దిష్టి తీయడానికి పనికొస్తుంది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు పనికొస్తుంది. సో ఆ ఉప్పుతో రేపు 29వ తారీఖు ఉదయం ఇల్లంతా క్లీన్ చేసుకుని ఆ నెగిటివ్ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోవటం ద్వారా మీరు తలస్నానం చేసిన తర్వాత ఆవు నెయ్యితో 5 ఒత్తులు ఇల్లంతా వెలిగించుకుంటే లోపల ఉన్నదంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఎక్కువగా నెగిటివ్ మనకు తెలియకుండా ఉంటుంది. మనం డెవలప్ అవ్వట్లేదంటే నెగిటివ్ ఉందని అర్థం. మనం అనుకున్న పనులు జరగట్లేదంటే ఇంట్లో నెగిటివ్ ఉందని అర్థం. సో అదంతా క్లియర్ అయిపోయిందని చెప్పి మీరు చక్కగా రెడీ అయ్యి, చాలా హ్యాపీగా రెడీ అయ్యి, మీ ఇంట్లో వాతావరణం మీకు ఎలా ఉండాలో దాన్ని సృష్టించాలి. మీరు పాజిటివ్ గా మీరే క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. ఎలా రాస్తారు? ఒక బుక్ తీసుకున్న ఏదైనా మీ డైరీ పెట్టండి. చాలా రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, పాజిటివ్ గా రాసుకుని దానికి హోపోనోపోనో ప్రేయర్ చెప్పండి. మనం క్రియేషన్ బుక్లు తెప్పించాము, చాలా బిజినెస్ పీపుల్స్ అడగటం ద్వారా అది చూపిస్తున్నాను నేను, వేరే కాకుండా మీరు ఏదైనా రాసుకోవచ్చు. అయితే మీరు పాజిటివ్ గా ఎప్పుడు రాయాలి? ఉదయం లేవగానే ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత, ఈ స్నానాలు చేసిన తర్వాత ఈ కళ్ళుప్పుతో ముందుగా క్లీన్ చేసేసుకోవాలి. ఒక గాజు బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో నెగిటివ్ పగిలిపోయిన అద్దాలు, ఇంకా పాత వస్తువులు, బూజు పట్టినవి ఉంటే మొత్తం క్లీన్ చేసేసేయాలి. వాసన రాకుండా ఇల్లు గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఆ కళ్ళుప్పుతో క్లీన్ చేసేసిన తర్వాత ఒక రూమ్ కి ఒక 2 గుప్పులు వాడిన తర్వాత అరబకెట్లో ఆ రూమ్ నుంచి ఆ వాటర్ వేరే రూమ్ కి వాడకూడదు. సో ఇందులో ఉన్న నెగిటివ్ దానికి వెళ్తుంది, ఎక్కడికక్కడే మార్చేసేయాలి. సో ఆ వాటర్ బయట డ్రైనేజ్ లో పడేసి, సో ఇల్లంతా కూడా మీరు సాంబ్రాన్ని వేయాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత అదంతా ఏర్పాటు చేసుకుని మీరు చాలా హ్యాపీగా మనసుని ప్రత్యేకంగా ఆ సాంబ్రాన్ని అంతా వేసిన తర్వాత ఒక చోట మౌనంగా కూర్చుని మీకు ఏం కావాలో దాన్ని సృష్టించుకుని, మా ఇంటి పరిస్థితి, నేను ఇంత బాగున్నాను, మా హస్బెండ్ గాని, నేను గాని, పిల్లలు గాని చాలా బాగున్నాం, నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఆ బాగున్న పరిస్థితిని మైండ్ లో సృష్టించుకుని చాలా హ్యాపీగా సంతోషపడిపోతూ కృతజ్ఞతలు చెబుతూ అప్పుడు హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పాలి. 108 సార్లు లెక్క మీద దృష్టి పెట్టకుండా నేనేం చెప్పాను, ఒక పూసల దాన్ని తీసుకోవాలని చెప్పాను. ఒక్కొక్క పూస కిందకి అనుకుంటూ చేసుకోవాలి. ఆ ప్రశాంతతను డిస్టర్బ్ చేయకుండా, రేపు 29వ తారీఖున ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు కొంచెం మీరు ఫ్రీగా ఉంటూ మీ ఇంట్లో ఆవు నెయ్యితో 5 దీపాలు, ప్రతి రూమ్ కి ఒక దీపం పెట్టడం ద్వారా ఆ రూమ్ లో ఉన్న నెగిటివ్ అంతా, ఈ ఆవు నెయ్యి అనేది పాజిటివ్ అన్నమాట. ఆ దీపం పెట్టుకోవడం ద్వారా ఇంట్లో చెడుని తీసేసుకుంటుంది. వేరే దేవుళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ చెడుని తీసేయటం గురించి చెప్తున్నాను. ఈ మతం ఆ మతం కాదు, ఏదైనా ఒకటే యూనివర్స్ అన్ని చోట్ల ఉంది, అన్ని రూపాల్లో ఉంది. మతాల గురించి కాదు, ఇది మతానికి సంబంధించింది కాదు. ఇంట్లో చెడుని తీసేయటం అంటారు దీన్ని. సో ఆ రోజు పవర్ఫుల్ కాబట్టి అట్లా చేయండి. తర్వాత ఓపెన్ ఆ రోజు ఎందుకు చెప్పుకోమంటున్నామంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి, ఆ భూమి కుదుపుకు గురవుతుంది అనమాట. సో మనం కోరుకున్న కోరికలు త్వరగా విషయంలోకి వెళతాయి, అది ఉపయోగించుకోండి. తర్వాత మీకున్న సమస్య మీద దృష్టి పెట్టొద్దు. నిజంగా భరించలేని సమస్య అయి ఉంటుంది, కాదనట్లేదు. మీరు ఒక క్షణం ఆలోచించి ఏం చేయాలి, ఫేస్ వాష్ చేసుకుని దిష్టి తీసుకుని పడేసి, సో నేను ఇది రన్ చేస్తే దీన్ని పొందుతాను కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ ప్లేస్ లో మీరు ఒక చిన్నారి పాప బోసి నవ్వులు, పువ్వుల వాసనలో మీ మైండ్ ని మీకు అనుకూలంగా ఒక జోక్ వినటమో వెంటనే చేంజ్ చేసుకుని ఆ స్థానంలో కొంచెం రిలాక్స్ అయ్యి, ఆ ఫైనాన్షియల్ స్టేటస్, అప్పులు తీర్చేయడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్టు ఎలా అనేది మీకు అనవసరం, విశ్వం చూసుకుంటది. కనీసం అందుకున్న ఆ డబ్బు కట్టలు మైండ్ లో చూడాలి. ఇవ్వాల్సిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు, చాలా ప్రశాంతంగా ఊహించుకుని మీరు కట్టాల్సినవి కట్టేశారు, ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయినాయి, చాలా బాగున్నాం ఇప్పుడు,
అని ఆ పండగ వాతావరణం మైండ్ లో రన్ చేయాలి. చాలా సంతోషంగా ఉన్న డబ్బు ఉన్న స్థితిని రన్ చేయాలి. రన్ చేస్తూ నేను చాలా ఇష్టంగా నేను దానం చేస్తున్నాను, అన్ని బిల్లులు చెల్లించేశాను, ఇంకా నా దగ్గర చాలా డబ్బు ఉంది బిజినెస్ చేయడానికో, లేకపోతే మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి ఒక డిన్నర్ చేస్తూ ఆ సెలబ్రేషన్ మోడ్ ని విశ్వలోకి పంపించాలి. ఒక పండగ వాతావరణం లాగా ఎప్పుడు కూడా సెలబ్రేషన్ మోడ్ లో ఉండాలి. ఫారిన్ కంట్రీస్ లో చూడండి, ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే వాళ్ళు కలుస్తారు. ఆ పువ్వులు బొక్కలు ఇచ్చుకుని హక్ చేసుకుని కూర్చుని అరోమా క్యాండిల్స్ పెట్టుకుని టేబుల్ మీద అన్ని ఏర్పాటు చేసుకుని చిరునవ్వు నవ్వుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. ఆత్మని సంతృప్తి పరుస్తారు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మన కోరికలు నెరవేరుస్తుంది. ప్రతి వారం 2 days వాళ్ళు రిఫ్రెష్ గురవుతారు, రీఛార్జ్ అవుతారు. రీఛార్జ్ అవటం ఏంటంటే బాధలను వదిలిపెట్టేసి పార్టీ మోడ్ లోకి వెళ్తారు, ఎంటర్టైన్మెంట్ లో. వాళ్ళు డాన్స్ చేయటం, ఆ మ్యూజిక్ పెట్టుకుని, ఇదంతా ఏంటంటే ఆ ఆత్మని సంతృప్తి పరచటం. మరి ఈ ఆత్మ ద్వారా మనం అన్ని పొందుతాం, వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది కాబట్టి. సో అలా చేసి వాడు ఆ తర్వాత దానికి ముందు వాడు ఉపనొపను చెప్పుకుంటారు. ఇద్దరు కలవాలన్నా, ఫ్యామిలీ కలవాలన్నా, ఆ వీకెండ్ జాబ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. 2 days రీఛార్జ్ అవడానికి ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అంటే ఆప్యాయంగా మాట్లాడుకోవటమే గాని, వాళ్ళు ఆ ఫుడ్ ఎంజాయ్ చేయటమే గాని. ఆ అరోమా క్యాండిల్స్ ఎందుకు పెట్టుకోవాలి? నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది. సో మనం ఈ డైరీస్ కూడా అరోమా క్యాండిల్స్ తో, అరోమా స్మెల్, జువాది స్మెల్, ఇంటర్నేషనల్ పేపర్ క్వాలిటీ స్టాండర్డ్, దీనికి 21 days హీలింగ్, ఇవన్నీ చేసి ఒక బిజినెస్ పీపుల్స్ అడగటం ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనం అది ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది, అరోమా స్మెల్, జువాది స్మెల్, పాజిటివ్ స్మెల్ వస్తుంది. ఈ మైండ్ కి ఉన్న నెగిటివ్ వెంటనే వదిలిపోద్ది ఆ స్మెల్ పీల్చగానే. సో తర్వాత హీలింగ్ చేయబడింది కాబట్టి మనం రాసే కోరిక త్వరగా విశ్వంలోకి వెళ్లి నెగిటివ్ ని తీసేసి పాజిటివ్ ని క్రియేట్ చేసి కోరిక నెరవేరేలాగా అది ఉపయోగపడుతుంది. మీరు ఏ నోట్స్ పెట్టుకున్నా పాజిటివ్ గా రాయండి. అయితే ఈ రాసేటప్పుడు చాలా వైబ్రేషన్స్, ఇంట్రెస్ట్ రావాలి. ఇది పట్టుకుని రాస్తున్నావా, దీనికి ముందు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. అలాగే పెన్నుకు కూడా చెప్పాలి. ఇది రాసే ముందు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అప్పుడు రాయాలి. ఈ హోపోనోపోనో ప్రేయరు ప్రతి వస్తువు క్లీన్ చేస్తుంది అనమాట. మన ఇంటిని కూడా, ఆ ఇల్లు మనం సహకరించాలి, ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోవడానికి. ఆ గోడల్ని జస్ట్ ప్రేమతో స్నానం చేసిన తర్వాత, సాంబ్రాన్ని అన్ని వేసుకున్న తర్వాత, తలుపులు గోడలు ప్రేమతో తాకుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇల్లుకి కూడా చెప్పాలి. ఎందుకని? అది షెల్టర్ ఇస్తుంది మనకి. ఆ ఇంట్లోనే మనకి సంపదలు, డబ్బు అన్ని వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం, పడుకోవటం, విజువలైజేషన్ చేసుకోవటం, ఇవన్నీ అందులోనే. కాబట్టి ఆ ఇంటికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, మీ పట్ల నేను ఏమైనా తప్పు చేసినట్టయితే క్షమాపణలు చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా మారిపోతుంది. ఇంట్లో ఆ ఇల్లు కూడా వ్యతిరేకంగా లేకుండా మనం థ్యాంక్ యూ చెప్పినప్పుడు, ఉపనోపన చెప్పినప్పుడు శుద్ధి అవుతుంది. పిల్లలకి ఎవరికైనా బాగోపోయినా సరే టెన్షన్ పడకుండా, ఆ నెగిటివ్ వచ్చినట్టు అర్థం, ఉప్పుతో దిష్టి తీసేసి, అంతకితం వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండుంటారు కదా, ఆ స్థితిని ప్లే చేస్తూ వాళ్ళ కోసం ఆ ఫోటో చూస్తూ, లేకపోతే అప్పుడు ఒక 1 year క్రితమో ఎప్పుడో చాలా యాక్టివ్ గా తిరిగి ఉంటారు. ఆ స్థితిలో వాళ్ళని ఊహించుకుని మనం హోపనోపన చెప్పాలి. ఇప్పుడు ఇతనికి బాగాలేదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే అసలు ఏం ఉపయోగం ఉండదు. ఇది బాధ ఎక్కువైపోద్ది. మనం ఏం ప్లే చేయాలనుకున్నాం? తగ్గిపోయిన స్థితిని. ఇప్పుడు డబ్బు పరంగా కూడా నేను చెప్పాను ఏమని, డబ్బు పట్టుకుని దానికి క్షమాపణలు చెప్పి ఆ మనీ బ్లాక్స్ క్లీన్ అవటానికి ఉపరూపను చెప్పాలి. అంటే గతంలో చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ఏమైనా తప్పులు చేసినట్టయితే డబ్బుకి నేను క్షమాపణలు చెప్తున్నాను, డబ్బు విలువ నేను తెలుసుకున్నాను, ఇక్కడి నుంచి డబ్బుని ప్రేమిస్తాను, డబ్బు నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్తున్నానని చెప్పి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, నేను ఎప్పుడు దానం చేస్తూ ఉంటాను మంచి కార్యక్రమాలకు అని చెప్పి, ఆ డబ్బును పట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, 108 అని చెప్పాలి. సో ఆ డబ్బుకున్న బ్లాక్స్ క్లీన్ అయిపోయి డబ్బు మన పట్ల ప్రేమగా మారిపోతుంది. ఏ వస్తువైనా సరే. సో కనీసం వారంలో ఒకసారి మీరు ఎందుకు చెప్తున్నానంటే, డబ్బుని ప్రేమించకుండా మన చిన్న పాపను కూడా క్యూట్ గా మాట్లాడకుండా మన చేతుల్లోకి రమ్మంటే రాదు. సీరియస్ మొహం ఒకలాగా పెట్టేసి ఆ పాపని సీరియస్ గా చూస్తున్నాం అనుకో, ఏడుస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ ఎలా పాస్ అయింది? కోపము ఆ చూడంగానే భయంకరంగా ఫేస్ పెట్టడం ద్వారా ఆ పాప ఏమైంది? భయపడింది. అంటే మన ఫీలింగ్స్ ఎలా వెళ్ళినాయి అక్కడికి? భయపెట్టేలాగెళ్ళింది. మన ఫీలింగ్స్ డబ్బు పట్ల కూడా ఎలా వెళ్ళాలి? ప్రేమగా వెళ్ళాలి. డబ్బు పట్ల ఇసిరేయటం కానీ అవన్నీ చేస్తే రాదు. సపోజ్ మీరు డబ్బు ఇలా పట్టుకున్నారు, ఒక పెర్ఫ్యూమ్ తీసుకోవాలి. పెర్ఫ్యూమ్ గాని జువ్వాది గాని ఏదైనా తీసుకోవాలి. తీసుకుని ఆ డబ్బుని ప్రేమిస్తున్నాం కాబట్టి స్ప్రే చేయాలి.
స్ప్రే చేసి పట్టుకున్నప్పుడు ఈ డబ్బులకి ఉన్న ఎనర్జీ చేతులు మారిని, ఆ బ్లాక్స్ అని క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఫ్రెష్ అయిపోతుంది. ఈ స్మెల్ ద్వారా అక్కడ పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ డబ్బు పట్టుకుని మనం ఫస్ట్ డబ్బును ముద్దు పెట్టుకుని చాలా ప్రేమగా మాట్లాడాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ దగ్గరికి ఎప్పుడు డబ్బు వచ్చినా సరే ఫస్ట్ ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పి ఆ డబ్బుని వ్యతిరేకించకుండా అనుకూలంగా మాట్లాడండి. ఇష్టంగా పే చేయండి ప్రతి బిల్లు. కృతజ్ఞతలు చెప్పడం ద్వారా డబ్బు వస్తూ ఉంటది. ప్రేమించటం ద్వారానే ఇంకా ఫ్లోగా వస్తూ ఉంటది. ప్రేమని మనం రిలీజ్ చేయకుండా అది రావాలంటే ఏది అనుకూలంగా మనకు మారదు. ఒక పాప పట్ల ప్రేమగా మాట్లాడుతూ, క్యూట్ గా మాట్లాడుతూ, బతుకునన్నట్టు మాట్లాడుతాం చాలా ప్రేమగా, ఆ చేతుల్లోకి వస్తారు. డబ్బు కూడా ఎనర్జీ కలిగి ఉంది. ఇది దేవుడు కాదు, ఇది మనమే తయారు చేస్తాం. గవర్నమెంట్, దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకి ఇవ్వలేదు. ఇది మనం తయారు చేస్తాం. మనం తయారు చేసిన దాన్ని కృతజ్ఞతలు చెప్పాలి. దీన్ని పూజించకూడదు. దేవుడి పటాల దగ్గర పెడుతూ ఉంటారు, లాకర్ లో పెట్టి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేయకూడదు, కృతజ్ఞతలు చెప్పాలి. బిల్ గేట్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప ధనవంతులు పూజలు చేయరు, థ్యాంక్ యూ చెప్తారు. గాడికి డబ్బు కూడా థ్యాంక్ యూ చెప్తారు. పూజ చేస్తే మనం డబ్బుని దేవుడు అనుకున్నట్టు అవుతుంది. ఒకే శక్తి ఉంది. మనం పూజ చేయాలంటే మీకు నచ్చిన దేవుడిని పూజ చేయొచ్చు. కాకపోతే మీరేం చెప్పాలి? థ్యాంక్ యూ గాడ్, నాకు అన్ని ఇచ్చామని చెప్పాలి. మనం ఏం చేస్తాం? కష్టాలు చెప్తూ ఉంటాం ఎక్కువగా. అసలు దేవుడు అంటూ ఉన్నాడా, నా బాధ కనిపించట్లేదా అని ఇలా మాట్లాడతాం. ఎందుకని? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. దేవుడికి కృతజ్ఞతలు చెప్తే తప్ప మనం గ్రాటిట్యూడ్ ప్రకటించకుండా నువ్వు ఇస్తావా, ఎప్పుడు ఇస్తావు అంటే అది అర్థం కాదు. నీకు ఎలా కావాలి అలా ఇచ్చావు. నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, నా కుటుంబంలోని బిడ్డలు, ఈ పిల్లలు, వీళ్ళంతా కూడా చాలా బాగున్నారు, థ్యాంక్ యూ అంటే నువ్వు అలా ఆశీర్వదించావు. ఆల్రెడీ చేసేసినట్టు చెప్పాలి. మాకు డబ్బుకు లోటు లేకుండా, మా కుటుంబంలో కలతలు లేకుండా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, గొప్పగా ఆశీర్వదించావు, నీకు నా కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని మీరు ఎన్నిసార్లు అని చెప్పండి, మీకు మేలు జరుగుద్ది. అలా కాకుండా దేవుడితో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఏడుపు అనేది నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, నువ్వు ఈ రోజు ఇలా ఏడవాలా అంటూ దాన్నే పంపిస్తుంది. పూజలు కూడా విపరీతంగా చేసామనుకోండి, అది వ్యసనం కింద మారిపోద్ది. యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఓకే, ఈ పని నీకు ఇష్టమా, చేయి, నీకెందుకు, అన్ని పని అదే చెప్పిస్తుంది. డబ్బు రాదు. ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే దాని మీద దృష్టి పెట్టకుండా పూజల మీద దృష్టి పెట్టినప్పుడు పూజలు ఈ పని నచ్చింది అనుకుని ఈ పని చేపిస్తానే ఉంటది. ఏమీ రాదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటది. అంటే ఈ పని కోరుకున్నాం అనుకుంటది. ఓ ఇట్లా పూజించటం, ఇట్లా అదే పనిగా మంత్రాలు చదవటం, అదే పనిగా దాని చుట్టూ తిరగటం, ఇలా ఇక్కడ కాదని ఈ దేవుడి కాదని ఆ దేవుడి తిరగటం, ఇది నచ్చిందా నీకు? ఇది ఒక అలవాటుగా చేసేస్తుంది. మొత్తం ఆస్తి కరిగిపోతుంది, ఉన్నదంతా వెళ్ళిపోతుంది. సో బిల్ గేట్ అనేవాడు, గొప్ప గొప్ప ధనవంతులు ఎందుకు తిరగట్లేదు అని గుళ్ళు, ఎందుకు రోజు పూజలు చేయట్లేదు? చేస్తారు. ఫ్రెష్ అయిన తర్వాత థ్యాంక్ యూ చెప్తారు. విశ్వ నియమాల్లో దాన ధర్మాలు చేస్తారు, సీక్రెట్ గా చేస్తారు, ఎవరు తెలియకుండా. అందుకే వాళ్ళకి ఇంతవరకు ఒక్కసారి కూడా లాస్ రాలేదు కంపెనీ. సో మనం ఏంటంటే ధనవంతుడిని ఫాలో అవ్వకుండా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వీళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళారు, వీళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళారు, ఈయన ఇంత జంతువులు దానం చేశారు, ఇది చేస్తూ ఉంటాం మనం. ఓకే, వాళ్ళు వెళ్ళారు, ధనవంతులు అయ్యారా? అవలేదు. మరి అదెందుకు మనకి? ధనవంతులు ఎవరయ్యారు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు ఎలాంటి అలవాట్లు పాటిస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు లాస్ రాకుండా లాభాల బాటలు ఎందుకు వెళ్తున్నారు? మరో కంపెనీ పెట్టి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? దాన్ని వదిలిపెట్టేసి మన చుట్టుపక్కల రామయ్య, పుల్లయ్య, ఎల్లమ్మ, వీళ్ళు ఏం చేశారు? దీన్ని ఫాలో అవుతాం. వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కారు, కానీ వాళ్ళని మనం దాన్ని తీసుకుని చేస్తూ ఉంటాం. ఇది ఎంత అజ్ఞానం! గొప్ప గొప్ప చరిత్ర సృష్టించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమి తెలియని వాళ్ళు చేసే పనులు ఫాలో అయితే అవే పొందుతాం. మనం మారాలి. మనం మారకుండా, మన క్యారెక్టర్ని మార్చుకోకుండా, ఎంతో ప్రశాంతంగా అందరిని క్షమించేసి మీకేం కావాలో ఆ కొత్త లైఫ్ ని డిజైన్ చేసుకోకుండా అది కావాలని అనుకుంటే రాదు. మనకేం కావాలో మనం పంపించాలి ఆ విశ్వలోకి. డబ్బుతో, ఆరోగ్యంతో, అందంతో, యవ్వనంతో ప్రపంచమంతా సహకరిస్తున్నట్టు ఊహించుకుని గాలిలో తేలిపోతున్నట్టు ఊహల్లోకి వెళ్ళిపోయి థ్యాంక్ యూ, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ 108 సార్లు ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని ఇచ్చావని చెబుతూ ఆ ఇమేజెస్ ని విశ్వంలోకి పంపిస్తూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ, నేనేదైనా పొరపాట్లు చేసినట్టయితే క్షమాపణలు చెప్తున్నాను. అన్నిటికీ, అందరికీ చెప్తున్నాను. ప్రకృతికి, పంచభూతాలకి, సమస్తం విశ్వలోకాల్లో ఉన్న ఈ శక్తులన్నిటికీ
నేనేదన్నా తెలియక పొరపాట్లు చేసినట్టయితే నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్రేమతో చెప్పాలి. గర్వాన్ని విడిచిపెట్టేయాలి, కోపాన్ని విడిచిపెట్టేయాలి, అసూయని విడిచిపెట్టేయాలి. అప్పుడు ఆ ప్రేయర్ ఫలిస్తుంది అనమాట. అంటే ఒక పవిత్రమైన మనసుతో, ప్రేమతో, ఇష్టంగా ఈ శరీరం నుంచి వైబ్రేషన్స్ ఎలా రావాలి? ప్రేమతో రిలీజ్ అవ్వాలి. ఇది చెప్పమన్నారని లోపల అసూయ, కోపం అన్ని పెట్టేసుకుని మామూలుగా చెప్తున్నాం అనుకోండి, పనిచేయదు. మనం క్షమించేయమని చెప్పేసి అందరిని క్షమించేసి మనల్ని క్షమించేసుకుని పవిత్రమైన మనసుతో మారిపోయి ప్రశాంతతలో వెళ్ళిపోయి మనకేం కావాలో అవన్నీ మనసులో చూస్తూ, జాబ్ అయితే జాబ్ వచ్చినట్టుగా, ఏ కంపెనీ ఆ కంపెనీ పేరు కూడా చెప్పాలి, ఆ డిజిగ్నేషన్ ఏంటి అది కూడా చెప్పాలి. మీరు రోజు అందులోకి వెళ్ళి వస్తున్నారు, శాలరీ చాలా ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది, నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అప్పుడు మనసులో ఆ కంపెనీ యాజమాన్యాన్ని, మీకు జాబ్ ఇచ్చిన వాడిని, ఆ కంపెనీని మీరు రోజు వెళ్తున్నట్టుగా చూస్తూ మైండ్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇప్పుడు డిఎస్ఏ రాస్తున్నారు వాళ్ళు చాలా మంది. దానికోసం ఏం చేయాలి? మీకంటే ముందుగా మీ ఆత్మకి ఆ క్వశ్చన్స్ లో పేపర్లో ఏమిస్తారో క్వశ్చన్స్ ముందే తెలుసు. సో మీరేం చేయాలి? మీ ఆత్మతో చెప్పాలి, నాలోని దైవశక్తి, నేను డిఎస్సి రాయడానికి సంబంధించిన ఆ క్వశ్చన్ పేపర్ లో ఆ పేపర్ లో క్వశ్చన్స్ ఏం తయారు చేస్తారో నీకు ముందే తెలుసు. సో వాటినే నా చేత చదివిస్తావు, అవన్నీ రాసి ర్యాంక్ వచ్చేలాగా నన్ను నువ్వు ఆశీర్వదిస్తావు, నడిపిస్తావు. థ్యాంక్ యూ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 108 సార్లు చెప్పాలి. మీకేం కావాలో దాన్ని సృష్టించాలి మీరే. సో ఈ ఆర్థిక పరిస్థితి అంతా మారిపోయి ఆరోగ్యంగా ఉన్నారు, అప్పటి నుంచి బయటపడ్డారు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేశారు, చాలా యాక్టివ్ గా హుషారుగా ఉండాలి. మీరు నీరసంగా నిస్సత్తుగా ఉంటే నీరసం సంబంధించిన పనులే వస్తాయి. ఎప్పుడు చూసినా చలాకీగా చెంగుగా గంతులు వేస్తున్నప్పుడు మీలో ఉన్న నెగిటివ్, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. నేను చాలా సార్లు చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఎవరైతే సాడ్ గా ఉంటున్నారో, ఎవరైతే అలంకరణ లేకుండా ఉంటారో, ఎవరైతే ఇంటిని శుద్ధి చేసుకోకుండా ఉంటారో ఆ ఇల్లు డెవలప్ కానే కాదు. మీరేమైనా అనుకోండి, అలంకరణ లేకుండా. నేను చూడండి, మన వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత శ్రద్ధగా రెడీ అయిపోతారు, చాలా సీరియస్ గా క్రమశిక్షణగా ఉంటారు, అసలు ఈ ప్రతిదీ పాటిస్తారు. కానీ విషయం టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సరైన సమయంలో వాళ్ళని ఆశీర్వదిస్తుంది, పెద్ద మొత్తంలో తప్పకుండా ఇస్తుంది. నమ్మకంతో చేయాలి. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి హార్ట్ క్లియర్ అయిపోయింది. చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఒక ఆమె నైట్ ఏడుస్తూ ఈ సర్జరీ చేయాలని చెప్పారంటే నేను ఓపెన్ చేసుకోమని చెప్పి ఆ హీలింగ్ చేసినప్పుడు ఉదయానికే 4 తీసుకెళ్ళినప్పుడు ఏమీ లేదు, అంతా బాగుంది, నువ్వేం చేసావు చెప్పని అడుగుతున్నారండి. సో ఒక మిరాకిల్ జరగటానికి మహోన్నతమైన శక్తి క్షణం చాలు, దానికి ఎక్కువ టైం పట్టదు. మనం ఎంత క్రమశిక్షణగా, ఎంత అద్భుతంగా రెడీ అయ్యి ప్రేమతో, పాజిటివ్ గా, నమ్మకంతో ఉంటే, నమ్మకం అమ్మ లాంటిది, నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి, అనుమానిస్తే జరగవు. మరొక దారుం తప్పని లేదు. ఇక్కడ ఎక్కడ తప్పులు చేస్తున్నాం మనం కరెక్ట్ చేసుకుంటూ మారిపోవాలి. నిజంగా నేను ఎక్కడ తప్పు చేస్తున్నానా, ఏదైనా సరిగ్గా చేయట్లేదా, మళ్ళీ సరిగ్గా ఆలోచించుకుని ఎలా చేయమన్నారని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో అసహనం వ్యక్తం చేసినా, చిరాకు వ్యక్తం చేసినా దాన్నే పొందుతాం. కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, చూస్తున్నాం. ఒక పక్కని ఒక్కరోజే ఒక 9 అద్భుతాలు జరిగినాయి. నిన్న ఒకటి, రోజు ఒకటి నాకు పెడుతూనే ఉంటారు. మరి ఇంతమందికి జరుగుతున్నప్పుడు నాకెందుకు జరగదు అని మీరు సీరియస్ గా తీసుకోవాలి. నేను ఎక్కడో మార్చుకోవాలి, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, సో నాది వల్ల ఎక్కడో పొరపాటు జరుగుతుంది, నేను అన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటూ మీరు ప్రేమగా మారిపోవాలి. లోపల కోపాన్ని వదిలిపెట్టేయాలి, క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ ఏదన్నా నేను తెలియక ఇంకా మిగిలిపోయిన ఏదన్నా తప్పు చేస్తున్నట్టయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఓపెన్ చెప్పుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కొక్క బ్లాక్ క్లియర్ అయిపోద్ది. మీ కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ బాగున్న దాన్ని ముందే ప్లే చేయాలి మనం. మీరు రైతు అయితే పంట మీరు కోరుకున్న విధంగా పండినట్టుగా ఆ పంటను ప్రేమగా తాకుతూ ఓపెన్ చెప్పాలి. ఆ పంట పొలంలో మీరు ఉన్నట్టయితే విశ్వంలోకి చేతులు పైకెత్తి, ఇంత గొప్పగా నా పంటను ఆశీర్వదించావు, నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ అంటూ ఆ పంటను కూడా ముట్టుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు అద్భుతాలు మీరే చూస్తారు. మన నుంచి ప్రేమ వెళ్లకుండా, మన నుంచి ఇష్టంగా ప్రేమ బయటకు వెళ్లకుండా, బయట నుంచి ప్రేమ మనకు రాదు, డబ్బు రాదు. అన్నిటిని ప్రేమించాలి. వేరెవరిని ప్రపంచంలో మనం వ్యతిరేకించకూడదు, కక్ష పెట్టుకోకూడదు. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. ఎవరినైనా క్షమించేయాలి. మీతో ఎలా ఉండాలి,
మీ కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉండాలి దాన్ని ప్లే చేయండి. ఒక పండగ లేక ఒక సండే ఎప్పుడో విందు భోజనంతో అందరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నట్టుగా, హక్ చేసుకుని ప్రేమతో మాట్లాడుకుంటున్నట్టుగా మీరే ఏర్పాటు చేసుకోవాలి. అలా జరుగుతుందని ముందే ఊహించుకోవాలి. ఒక మంచి వాతావరణం, టేబుల్ అంతా అలంకరణగా సువాసనలతో నచ్చిన ఫుడ్ తో అలంకరించుకుని మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రేమగా ఆ విందు భోజనం చేసేటప్పుడు హోపోనోపోనో చెప్పుకొని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి ఇంత గొప్పగా మేము ఎంజాయ్ చేసేలాగా ఈ వాతావరణాన్ని కల్పించిన అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు. ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫుడ్ ని మీలో పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి. ఇది తీసుకుంటున్నా మేము ఎప్పుడు ఆరోగ్యకరంగా చాలా బాగుంటాం, థ్యాంక్ యూ, ఇలాంటి ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ ఆశీర్వదించి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజన్ జరగదు. మహిళలు వంట చేసేటప్పుడు కూడా ఓపెన్ చేసుకుని వండితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆరోగ్యంగా ఆయుష్తో యంగగా ఉంటారు. చాలా మంది ఫోన్లు మాట్లాడుతూ వంట చేస్తుంటారు, ఏడుస్తూ వంట చేస్తారు, ఇంకా వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ నాకు ఇక్కడ బాగాలేదు నా కర్మ ఏదేదో మాట్లాడుతూ వంట చేస్తారు. అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. మన ఆలోచనలు పాజిటివ్ గా, అవసరమైతే మీరు మ్యూజిక్ పెట్టుకొని చక్కగా స్నానం చేసి ఆ కిచెన్ అంతా ముందే క్లీన్ చేసేసి నీట్ గా ఆ కిచెన్ సువాసన రావాలి. మీరు ఫ్రెష్ గా రెడీ అయిపోవాలి. చాలా చక్కగా స్నానం చేసేసి ఎంజాయ్ చేస్తూ ఒక మ్యూజిక్ పెట్టుకుని ఓపెన్ చెప్పుకుంటూ వంట చేయండి. ఎంత ఆరోగ్యకరంగా ఉంటా చూడండి. మనమే కారణం. కిచెన్ కూడా పాజిటివ్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఆ వాతావరణం కూడా మీకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు ఎంజాయ్ చేస్తూ వంట చేయాలి. చిరునవ్వు నవ్వుతూ వంట చేస్తే మీ చిరునవ్వు వంటలో కలుస్తుంది, పాజిటివ్ ఏర్పడుతుంది, ఒక మెడిసిన్ కింద తయారవుతుంది, అమృతం కింద తయారవుతుంది. అది మన ఆలోచనలు నెగిటివ్ గా వంట చేస్తా ఉంటే మా పరిస్థితి ఏం బాగాలేదు అని ఫోన్ లో ఫ్రెండ్స్ తో ఎవరితో మాట్లాడుతూ ఏడుస్తూ బాధపడుతూ వంట చేస్తారు. అసలు అలా మీ మూడ్ బాగాలేదా వంట చేయకండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు వంట చేయండి. ఇంట్లో ఎప్పుడు అనారోగ్యం రాదు. హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ పాట పాడుకుంటూ వండండి. పాజిటివ్ ఆ వంటలోకి వెళుతుంది, అమృతంగా మారుతుంది ఆహారం. లేదంటే అది బ్యాడ్ గా మారుతుంది, పాయిజన్ గా మారుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీ మనసు బాగున్నప్పుడే, మీరు ఫ్రెష్ అయినప్పుడే, చాలా సంతోషంగా ఉన్నప్పుడు వంట చేయండి. ఎంత బాగుంటారో మీకే తెలుస్తుంది. ఆ వంట ఫుడ్ కూడా టేస్ట్ వస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. మీ వారికి మీరు కాఫీ ఇచ్చినా టీ ఇచ్చినా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉండాలని చెప్తూ ఇవ్వండి. అది టేస్ట్ వస్తుంది. తీసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు జెంట్స్ కానీ ఎవరైనా పిల్లలు చాలా బాగుంటారు. మనం ఒకటి ఇచ్చామంటే సంతోషంగా ఇవ్వాలి. మూడ్ బాగాలేదు ఆగిపోండి, మూడ్ బాగున్నప్పుడు ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ఆగిపోయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కుటుంబం బాగుండాలి, వ్యవస్థ బాగుండాలి. ఓపెన్ అంత పవర్ఫుల్. చెప్పుకోండి, ప్రతి విషయానికి ఓపెన్ చెప్పుకోండి. చాలా ప్లెజెంట్ గా మారిపోయి, ప్రేమతో మారిపోయి, పవిత్రంగా మారిపోయి చెప్పినప్పుడు ఏ శక్తి అయినా నెగిటివ్ శక్తి కూడా పారిపోతుంది. మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ ఇంట్లో చూడండి. ఆ రోజంతా ఎంత శుభాలు వింటారు. చిరునవ్వు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా రెడీ అయిపోయి, చాలా అందంగా రెడీ అవ్వాలి. మీరు ఎంత అందంగా రెడీ అవుతారో అంత తొందరగా అన్నిటిని పొందుతారు.